గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్‌లో మనకి ఈరోజు అరౌండ్ 150 పాయింట్స్ గ్యాప్ అప్ అయిందండి. సో 48,200 పైన మనకు గ్యాప్ అప్ అయింది. సో చూద్దాం ఇక్కడ మనకు మార్కెట్ మూవ్‌మెంట్ ఎలా ఉంటదో. సో 48,200 పైన మన సస్టైన్ అయితే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చి 48,400 అండి. సో డైరెక్ట్‌గా 48,400కి వెళ్ళిందంటే మనం సెల్లింగ్ ప్లాన్ చేద్దాం. సో నేను మనం చెప్పుకున్న అనాలిసిస్‌లో 48,200 బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్తాదని చెప్పాను కదండీ. నేను బయింగ్ సైడ్ ఉంటాను ఈరోజు. సో ఇప్పుడు మార్కెట్ యాక్చువల్లీ క్లోజింగ్ ప్రైస్ కాంచి బై చేద్దాం అనుకున్నాను. సో మళ్ళీ మార్కెట్ డ్రాగేష్ పడతని ఒక ఆలోచనతోటి చేయలేదండి. సో ఇప్పుడు 48,200 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్తది. సో ఇక్కడ నేను బై చేస్తాను. అప్ టు మనకొచ్చేసి 48,350 అండ్ 400 వరకు మన టార్గెట్ ఉందండి. రివర్స్ వస్తే హ్యాపీ, లేదంటే బై చేస్తానండి. సో మెయిన్ ఏందంటే మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాతకి ప్రైస్ రిజెక్ట్ అయిందండి. అందుకని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ ఏమైనా సెల్లింగ్ వస్తదేమోనని. ట్రేడ్ ఎంట్రీ అయ్యానండి ఇక్కడ. ఈరోజు ఎక్కువ రిస్క్ తీసుకోనండి. 48,300 దగ్గరికి వస్తే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే నాకు కంటిన్యూగా 2 డేస్ నుంచి లాస్ వస్తుంది. సో ఈ లాస్ ఎలా అంటే కంటిన్యూ అవుతుంటే మన సైకాలజీ అనేది రాంగ్ అయిద్దండి. సో అప్పుడు ఏం చేస్తామని ఎమోషనల్‌గా ట్రేడ్ తీసుకుంటాం. అంటే అరే! నిన్న లాస్ వచ్చింది. ఈరోజు ట్రేడ్ ఏదో ఒకటి ఖచ్చితంగా మనకు ప్రాఫిట్ రావాలి. లేకపోతే మనం లాస్‌లోకి వెళ్ళిపోతాం అనేది ఒక ఫియర్ ఉంటది చూసండి. ఆ ఫియర్ జనరేట్ అయితది. ఆ ఫియర్ వచ్చినప్పుడు మార్కెట్‌లో ఖచ్చితంగా రాంగ్ ఎంట్రీస్ అయితాయి. అప్ టు ఎక్కువ ట్రేడ్‌లు కూడా అవుతున్నాయన్నమాట. సో ఎప్పుడైనా గానీ 2 డేస్ లాస్ వచ్చిందంటే నెక్స్ట్ డే మనకు ఆ రోజు ట్రేడ్ చేయకుండా ఆపేయడం బెటరు. లేదు ఒకవేళ ట్రేడ్ చేస్తే మాత్రం మనకి ఎంతో కొంత ప్రాఫిట్ వస్తే సో మళ్ళీ మన సైకాలజీ స్ట్రాంగ్ అవుద్దండి. సో ఎప్పుడైనా గానీ మన సైకాలజీగానే ట్రేడ్ చేయాలి. ఎమోషనల్ ట్రేడ్ చేయకూడదు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సో నాకు 3 డేస్ నుంచి లాస్ వచ్చినాయి కాబట్టి నాకు ఈరోజు ప్రాఫిట్ కొంచెమన్నా వస్తే నేను ఎగ్జిట్ అయిపోతానండి. లేదు అనుకుంటే ఆటోమేటిక్‌గా రిస్కే అండి. ఎందుకంటే మళ్ళా ఖచ్చితంగా నాకు ఈరోజు ట్రేడ్ చేయకపోతే రేపు, ఎల్లుండి, సండే 3 రోజులు నాకు హాలిడే ఉంటాయి కాబట్టి సో ఈరోజు తక్కువ రిస్క్ తోటి ట్రేడ్ చేస్తాను. అండ్ అప్ టు ఎక్కువ ప్రాఫిట్ కాకుండా తక్కువ ప్రాఫిట్ తోటి అనుకున్న రేంజ్ అంటే ఎగ్జిట్ అయిపోతానండి. సో నేను అనుకున్న రిస్క్ 2000 అబోవ్ వెళ్ళిపోయిందండి. 2000 కంటే ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను. సో 2500, 2600కి వెళ్ళిపోయింది. సో మార్కెట్‌లో ఎగ్జాక్ట్‌లీ 48,120 నుంచి మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలి. 48,120 బ్రేక్ అయిందంటే మార్కెట్ ఇక కంటిన్యూ కింద పడే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచే బయర్స్ ఎంటర్ అయ్యారు. సో ఈరోజు ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేను నేను. సో చూస్తాను మళ్ళీ ఈ క్యాండిల్ ఏవో 150 బ్రేక్ అయిందంటే బై చేస్తానండి. లేదంటే ఈరోజు ట్రేడ్ లేదు ఇగ. చూసారా మళ్ళీ మార్కెట్ ఇక్కడి నుంచే రిజెక్ట్ అయింది ప్రైస్ అప్ సైడ్. సో మరోసారి ఎంట్రీ అవుతానండి. ఈ క్యాండిల్‌లో నేను పెట్టుకుంటాను స్టాప్ లాసు. ఎందుకంటే మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి పైకెళ్ళాలి. నా వ్యూ ఈరోజు అప్ సైడే ఉందండి. ఎంట్రీ అవుతానండి ఇక్కడ. సో ఈ క్యాండిల్‌లో నాకు ఎస్ఎల్ అండి. సో ఇక్కడి నుంచి మార్కెట్ ఖచ్చితంగా మాకు 48,300కి, 350కి వెళ్ళాలండి. వెయిట్ చేస్తాను నేను. చూసారా నాకు ఈ 3 డేస్ మార్కెట్ లాస్ ఇచ్చిన వాటికి ఈరోజు ఎక్కువ లాస్ తీసుకోవద్దనుకోని మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. సో అదే నాకు నిన్న మన ప్రాఫిట్ ఉంటే ఈరోజు ఖచ్చితంగా 4,000, 5,000 రిస్క్ ఇచ్చేటోడిని. సో ఎగ్జిట్ అవ్వకపోదును. సింగిల్ ట్రేడ్ తోటే మార్కెట్ నేను కంటిన్యూ చేసేటోడిని. సో ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తది కాబట్టి మనకు లాస్ కవర్ అయినా గానీ పర్లేదు. నేను 48,300 వరకు వెయిట్ చేశానండి. దాని తర్వాత మార్కెట్ లాస్ ఇచ్చినా, ప్రాఫిట్ ఇచ్చినా నేను ఎగ్జిట్ అయిపోతాను. సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతానండి. ఎందుకంటే మనకు అనుకున్న టార్గెట్ వచ్చేసింది 48,300. సో మార్కెట్ ఇక్కడ మళ్ళీ అందరూ బై చేస్తారు. సో మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ప్రాఫిట్ బుక్ చేశానండి 2,200. మళ్ళొకసారి రివైండ్ చేసుకుందామండి. నిన్న మనం ఏం చెప్పుకున్నాం అనాలిసిస్‌లో. సో మార్కెట్‌లో మనకు 48,200 పైన బ్రేక్ అయితేనే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఉంటాయని చెప్పాను. సో మార్కెట్‌లో గ్యాప్ అప్ అయింది. మార్కెట్ కొంచెం రిట్రేస్‌మెంట్ అయింది. క్లోజింగ్ ప్రైస్ కానించి మళ్ళీ మార్కెట్‌లోకి అప్ సైడ్ వచ్చిందండి. సో యాక్చువల్లీ ఇక్కడ లో లెవెల్‌లో బై చేద్దాం అనుకున్నాను. కానీ మార్కెట్‌లో చెప్పలేము. సిట్యుయేషన్ ఎలా ఉందో డ్రాగేష్ పడిందంటే మళ్ళీ 48,000 బ్రేక్ అయిందంటే మళ్ళీ డ్రాగేష్ కిందకెళ్ళిపోతది. సో అక్కడ కూడా వెయిట్ చేశాను. 48,000 కిందకి వచ్చిన తర్వాత మార్కెట్‌లో సెల్ చేద్దామని వెయిట్ చేశాను. సో మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్ళింది. సో నిఫ్టీలో కూడా మనం అలాగుంటే
22,500 పైన మనకు మార్కెట్ వెళ్ళిందంటే అప్సైడ్ అని చెప్పినాము. సో, మార్కెట్ ఫస్ట్ గ్యాప్ అయింది. కంటిన్యూగా సెల్లర్స్‌ని యాడ్ చేసింది. సో, మళ్ళీ మార్కెట్‌లో అప్సైడ్ వెళ్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హ్యాపీ వీకెండ్ అండి. అడ్వాన్స్ హ్యాపీ హోలీ. మళ్ళీ మండే కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. బాయ్.